అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనాన్ని శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ధారావాహికంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 44వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. లీలావతి గణనగి ఆ లీలావనపు వనమునందు మునిగియుంతేలవలె నాటలికయిందేలవలె సరోవరంబు నెరిగింపదగున్ ఆ లీలావతి గణనగి ఆ లీలావనపు వనమునందు మునిగియుంతేలవలే. ఇక్కడ ఇప్పటిదాకా ఆడుతున్నది వనంలో, ఉద్యానవనంలో. ఇక ఈ ఆటలు చాలు అని ఎక్కడికి వెళ్ళాలి? ఆ లీలావనపు వనమునందు మునిగియుంతేలవలే. ఆ వనంలో ఉన్నటువంటి సరోవరం, దానిలో మునిగి తేలవలే. లీలావనపు వనమునందు మునిగియున్ తేలవలే, ఆటలిక నిందేలవలే. ఇక్కడ ఎందుకు ఆటలు? ఇంకా చాలు, సరోవరము నెరిగింపదగున్. ఆ సరోవరం ఎక్కడుందో అక్కడ చూపించండి. ఇక్కడ ఆటలు అయిపోయినాయి, ఇంకా చాలు, సరోవరంలోకి వెళ్ళి అక్కడ ఈదులాడదాం అనేది కోరిక. అందుకే అది లీలావనము, అందులో ఆ వనంలో మునుగుదాము అని. అందు మునిగియుందేలవలే ఆటలికైందేలవలే. ఇక్కడ ఎందుకు ఇంకా ఆటలు? సరోవరము ఎరిగింపదగున్. ఆ సరోవరం ఎక్కడుందో చూపించమని అడుగుతుంది. ఈదవలే వడి జలముపై ఈదవలె నటంచు. ఇక్కడ 2 సార్లు ఈదవలే అన్నాడు. ఈదవలే జలముపై వడి జలముపై ఈదవలె నటంచు మిగులని ఇప్సితమును నాలో దవులన్ గోరితి. వనిలో దవులన్ చూపరే చెలు కొలని చూపమని అడుగుతోంది. ఈదవలే వడిన్ వేగంగా కదా. ఈదవలే వడిన్ అంటే గాలి వలె. ఈద అంటే గాలి, ఈద అంటే గాలి. ఈద వలె గాలి వలె వడిన్ వేగముగా జలముపై ఈదవలె. నీళ్ళలో పడి ఈదాలి, నీళ్ళలో పడి ఈదాలి అని. గాలిలాగా వేగంగా నీళ్ళలో పడి గాలి వంటి వేగంతో ఈదాలి అని. అటంచు మిగుల ఈప్సితమును నాలో దవులన్. అలాంటి కోరిక, ఈప్సితము అంటే కోరిక, ఆమెలో కలుగ్గా కోరితి. వనిలో దవులన్ చూపరే చెలు. అందుకని ఈ వనంలో దగ్గరలో ఎక్కడైతే కోనేరు ఉందో, కొలనుందో దాన్ని చూపించండి అని అడుగుతాను. కోరితిని వనిలో, ఆ వనంలో, దవులన్ దగ్గరలో, చూపరే చెలు కొలననినన్. కొలనని చూపండి అని చెలులతోటి అడుగుతోంది నాయిక. ఈదవలె వడి జలముపై, అది ఇక్కడే ఉన్నదంతా ఆ ఈదవలె దగ్గరే ఉంది. ఈదవలె అంటే సాధారణంగా ఈదాలి అని అనుకుంటాం, కానీ ఈదవలె గాలి వలె అని అర్థం ఉంది అక్కడ. వడిన్ వేగంగా జలముపై ఈదవలె, అందుకు మళ్ళీ 2వ లైన్లో ఈదవలె అని వచ్చింది. ఇక్కడ ఈదటమే. అటంచు మిగులని సితమును నాలో దవులన్ కోరితి. వనిలో దవులన్ చూపరే చెలులు కొలనని నన్. సరే, కొలను చూపించమని అడుగుతోంది. చెలియలు దేవికి చూపిరి. అప్పుడు చెలులు ఆమెకి కొలను చూపించారు. అది ఎలా ఉందో చెబుతున్నాడు. కెలకున, ఎక్కడ చూపించారు వాళ్ళు? ఆ దగ్గరలో ఎక్కడో ఉంది. కెలకు అంటే ఓ పక్క, ఒక దిక్కు
ఆ పక్కన ఎక్కడో ఉంది, అది చూపించారు. చెలియలు దేవికి చూపిరికెలకున తమ్ములకు సంపెగలకు అలసలకు అంచలకు అడులకు ఉలచలకు తొగలకు జలముల గలలకు జలములకు అలలకు కలకుం కొలకుం. ఇది ఇందులో అనేకమైనటువంటి నీళ్ళల్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు, అంటే వస్తువులు చెప్పింది, కొన్ని కొన్ని పక్షులు చెప్పింది, కొన్ని పూలను చెప్పింది, ఇలా ఏవో రకరకాలైనవన్నీ కలిగి ఉన్నటువంటి ఆ కొలను ఉండే చోటు చూపించారు. అందులో ఏమున్నాయో చూద్దాం. కెలకున దగ్గరలో పార్శ్వమున తమ్ములకు, తమ్ములు అంటే ఇక్కడ తామరలు, తమ్మి అంటుంటాం కదా తామరని, తమ్ములకు అంటే తామరలకు, తామర పూలు పూస్తూ ఉంటాయి చెరువుల్లో, అందుకని తామరలు ఉన్నాయి అక్కడ. సంపెగలకు, సంపెంగలు, సంపెగలకు అలాగే తెంపక వృక్షాలు. తర్వాత ఏముంది, అలసలకు, అలసలు, అలసలు అంటే తీగలు, తీగలకును అని. అలసలకు, అంచలకు, హంసలకి, అంచ హంస, అంచలకు, అడులకు, అడులు అంటే తుమ్మెదలు, ఉలచలకు, ఉలచలు అంటే చేపలు, ఉలచలు అంటే చేపలు, ఉలచలకు, తొగలకు, తొగ, తొగలు అంటే కలువలు, సంపెగలకు, అలసలకు, అంచలకు, అడులకు, ఉలచలకు, తొగలకు. తొగలు అంటే ఇవి కలువలు. పైన చెప్పిన తమ్ములు, తమ్ములు అంటే తామరలు, ఈ కలువలు. అంటే తామరలకి కలువలకి కూడా తేడా ఉంటుంది. తామరలు పద్మాలు సూర్యుడు వస్తే వికసించేవి, కలువలు చంద్రుడు వస్తే వికసించేవి, అది తేడా. అవి కూడా ఉన్నాయి దాంట్లో అని. జలములకు సరే నీళ్లు, అలలకు అలలు తరంగాలు కలిగినటువంటి కలకున్, ఇదిగో ఇన్నిటికీ స్థావరమైనటువంటి కొలకున్ సరస్సును చూపించారు. ఇప్పుడు ఆ సరస్సులో ఇవన్నీ ఉన్నాయి, తామరలు ఉన్నాయి, అలాగే కలువలు ఉన్నాయి, తుమ్మెదలు ఉన్నాయి, హంసలు ఉన్నాయి, ఇలా రకరకాల అన్ని ఉన్నాయి. వాటితో పాటు నీళ్లు ఉన్నాయి, నీళ్లతో పాటు అలలు ఉన్నాయి, అవి కూడా చెప్పారు. ఇన్ని కలిగినటువంటి ఒక కొలనుని చెలికత్తెలు చూపించారు. అలా చూపించిన తర్వాత ఇట్లు చూపించిన ఆ దేవి ఆ చెలికత్తెలకు ఇట్లనే ఆమె అప్పుడు చెలికత్తెలతోటి ఇలా అంటుంది. ఏమంటుంది, శైవలంబులు నుండే శైవాలక చేయమో, తామరలుండే పద్మముఖి ఏమో, కైరవంబులు నుండే కలువ కంటియేమో, కంబులు నుండే శంఖ గళమయేమో, శంఖ గళయేమో, జక్కవలుండెను చక్రస్థనియేమో, సికతలు బలు సుళ్ళు చెక్కవలుండెను చక్రస్థనియేమో, అలలుండెను తరంగవళియేమో, బలు సుళ్ళు నుండెనా వర్తనాభయేమో, సికితలుండెను సైకత కటియేమో, గ్రాహములు నుండే నక్ర జంఘయగునేమో, చాణులు కమఠంబులుండే కచ్చప పదాగ్రయేమో, ఈ సరోవర లక్ష్మి ఎన్నదరమే నాకు సరిదాని చూపించిన రయారే.
ఇందులో పైన చెప్పినటువంటి విశేషాలన్నీ చెలికెత్తని చెబితే దానికి ఆ నాయిక ఏమంటోందంటే శైవలంబులు నుండే శైవాల కచేయేమో. ఈ సరస్సులో శైవాలము నాచు అది పచ్చగానో కాస్త ఇదో ఉంటుంది, నల్లగా పచ్చగా కలిసి ఉన్నట్టు. అది జుట్టుతో పోలుస్తూ ఉంటారు ఈ కవి సాంప్రదాయం. అందువల్ల ఈయన ఏమంటున్నాడు ఇక్కడ, శైవలంబులు నుండే శైవాల కచేయేమో. అక్కడ నాచు ఉంది, దీంట్లో శైవాల కచేయేమో, శైవాలంతో సమానమైనటువంటి జుట్టు కలిగినదేమో. తామరలుండెనట తామరలుండే పద్మముఖి ఏమో. ఆ సరస్సును ఒక స్త్రీగా వర్ణిస్తోంది. ఇది మనం గమనించాల్సింది. ఆ సరస్సును ఒక స్త్రీగా వర్ణించి అక్కడ శైవాలం ఉంది కాబట్టి శైవాల కచేయేమో, శైవాలం వంటి జుట్టు ఉన్నదేమో. పద్మాలు ఉన్నాయి కాబట్టి పద్మం వంటి ముఖం కలిగిందేమో అని ఆ సరస్సు సరోవర లక్ష్మి అన్నాడు. అందుకే చివరిలో సరోవర లక్ష్మిని అన్నదరమే అన్నాడు. కాబట్టి సరోవర లక్ష్మిని ఒక స్త్రీగా వర్ణిస్తే అందులో శైవాలం కచ అయింది, జుట్టయింది, తామరలు పద్మముఖి అయింది. కైరవంబులు నుండే కలువ కంటి ఏమో. కలువ కంటి కన్ను, కలువ కంటి కలువల వంటి కళ్ళు కలిగిందేమో. కలువలు ఉన్నాయి కాబట్టి, సరస్సులో కలువలు కూడా ఉన్నాయని చెప్పుకున్నాం ఇందాక. కాబట్టి కలువలు ఉంటే కలువ కంటి ఏమో. కంబులు నుండే శంఖగళ ఏమో. కంబు ఉన్నాయి కాబట్టి ఇక్కడ శంఖగళమేమో. కంబు అంటే శంఖం అని అర్థం, శంఖాలు ఉన్నాయట అక్కడ, అందువల్ల శంఖగళ ఏమో అని చెబుతాం. నీటి ఒడ్డున సాధారణంగానే నత్తగొలలు శంఖాలు ఏవో దొరుకుతుంటాయి కదా, అలా శంఖాలు ఉన్నాయని. కంబు అంటే శంఖం. జక్కవలుండెను చక్రస్థనియో ఏమో. జక్కవ పక్షులు ఉన్నాయి. జక్కవ పక్షులు వీటిని ఏం చేస్తారంటే ఎక్కువగా కుచములతో పోలుస్తూ ఉంటారు, గుండ్రగా ఉంటాయనే ఉద్దేశంతో. ఇదిగో ఈ చెక్కవలు ఉన్నాయి కాబట్టి చక్రస్థని ఏమో. చక్రము వంటి గుండ్రంగా ఉన్నటువంటి స్థనములు కలిగినదేమో ఈ సరోవర లక్ష్మి అని. అలలుండెను తరంగవళి ఏమో. అలలున్నాయి, అలల్ని తరంగాలు, వీటిని ముడతలతో పోలుస్తూ ఉంటారు. స్త్రీల యొక్క వళి త్రయం అంటూ ఉంటాం కదా, అట్లా ముడతలతో పోలుస్తూ ఉంటారు. పొట్ట మీద ఉండేటువంటి ముడతలని అలలతో పోలుస్తూ ఉంటారు. కాబట్టి దీని మీద కూడా అలలు ఉన్నాయి కాబట్టి, ఒకవేళ అలలు ఉన్నాయి కాబట్టి తరంగవళి ఏమో. సికతలుండెను సైకత కటి ఏమో. ఇక్కడ ఇసుక ఉంది, అందుచేత సైకతం. సికతలుండెను సైకత కటి ఏమో. కటి నితము, ఈ కటి భాగం సాధారణంగా ఇసుకలతో పోలుస్తారు. ఇసుకతోటో భూమితోటో ఇలా విశాలంగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది అనే ఉద్దేశం. సరే, ఇక్కడ ఇసుకతో పోల్చట ఈయన. సికతలుండెను సైకత కటి ఏమో. గ్రాహములు నుండే నక్ర జంఘయగునేమో. ఇక్కడ మొసళ్ళు ఉన్నాయి, గ్రాహములుండెను నక్ర జంఘయగునేమో. అదిగో మొసళ్ళ వంటి పిక్కలు కలిగినయేమో అని, కలిగి ఉన్నదేమో. చారు కమఠంబులుండే కచ్చప పదాగ్రయేమో. ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి, కచ్చపం కాబట్టి కమటంబులు ఉండను కచ్చప పదాగ్రయేమో. తాబేళ్ల వంటి పాదాలు కలిగి ఉన్నదేమో, పదాగ్రములు కలిగినదేమో అని ఈ సరోవర లక్ష్మిని అన్నదరమే. ఇటువంటివన్నీ కలిగినటువంటి ఈ సరోవర లక్ష్మిని ఎన్నదరమే.
వర్ణించడానికి సాధ్యమేనా? నాకు సరిదాని చూపించినారయారే. చివరి వాక్యంలో ఏం చెబుతోంది? నాకు సరిదానిని చూపించారు అని. నాకు నాతో పోల్చదగిన దాన్ని చూపించారు అని ఒక మాట. అంటే ఇవన్నీ ఇప్పుడు నాయకుడికి చెందినట్టే. ఇప్పటిదాకా ఏవైతే సరోవరంతో చెప్పాడో, సరోవర లక్ష్మిని చేసి చెప్పాడో, సరోవరాన్ని ఒక స్త్రీగా చెప్పాడో, ఆమెకున్న లక్షణాలన్నీ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చివరి లైన్కి వచ్చేసరికి నాకు సరిదాన్ని చూపించిన అయారే అన్నాడు. అప్పుడు ఏమైంది? ఈ నాయకుకి ఇవన్నీ సరిపోలినవి అని, నాతో సమానమైన దాన్ని చూపించారు అని. ఇది దీంట్లో చమత్కారం. ఇలా చెప్పటం వల్ల ఈ పై లక్షణాలన్నీ ఈ నాయక కలిగి ఉన్నది అని చెప్పడం. అనుచు చెలులను మెచ్చుచు అప్పుడు దేవి చికిలి సొమ్ములు తీసి పేటికను చేర్చి పట్టు పుట్టంబు వీడి పావడ ధరించి కొలను ధరిచేరి మ్రొక్కి అగలముగాగా. అప్పుడు ఆ కొలను ఒడ్డున చెలులను మెచ్చుకుని ఆ నాయక సొమ్ములు తీసి, బంగారాభరణాలన్నీ తీసేసి పేటికలో పెట్టి, పేటికను చేర్చి, పేటిక అంటే పెట్టెలు పెట్టేసి భద్రంగా దాచారు ఆ బంగారు వస్తువులన్నీ. పట్టు పుట్టంబు వీడి, పట్టు వస్త్రాలు ఏవైతే కట్టుకున్నారో వాటిని తీసేశారు. తీసి పావడ ధరించి, పావడా కట్టుకుని కొలను ధరి ఏరి మ్రొక్కి అగ్గలముగా కొలను దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ నీటికి ఒక నమస్కారం చేశారు. తర్వాత ఏం చేశారట? తానంబు చేయుటకునై తానంబులదిగా సఖీ కదంబంబు. అప్పుడు తానంబున దిగే వసన వితానంబు సరితటమున దగనిడి అంటన్. వీళ్ళంతా కూడా స్నానం చేయడానికి అక్కడ దిగారండి. తానంబు చేయుటకు ఏం చేశాడట? తానము అంటే మొదటి తానము అన్నప్పుడు స్నానము అని అర్థం, స్నానం చేయడానికి అని. తాను అంబుల దిగన్, తాను అంబులు. అక్కడ తానములు అనేది రెండో తానానికి వచ్చేసి, రెండో దానికి తానంబు తాను అనాలి, అట్లాగే అంబులను అనాలి. అంబులు అంటే నీళ్లు, తాను నీళ్లలో దిగడానికి అని దిగగా. అప్పుడు సఖీ కదంబు, సఖీ కదంబము అంటే స్నేహితుల గుంపు, కదంబము అంటే సమూహము, గుంపు, సముదాయము. సఖీ కదంబము స్నేహితులు, చిలికాళ్ళంతా కూడా, చిలికత్తెలంతా కూడా తానమున దిగే, వాళ్ళు కూడా స్నానానికి దిగారు చెరువులో, చెలికెత్తేల గుంపు కూడా. అయితే ఎట్లా అంటే వసన వితానంబున్ చరిత్తటమున తగనిడి అని. వసన వితానము అంటే వస్త్రాల యొక్క వస్త్రాలు అంటే అందరూ కూడా ఒక చోట పెట్టారని వస్త్ర వితానము. ఆ వస్త్రాలన్నింటినీ కూడా సముదాయం, వస్త్ర సముదాయం అంతా కూడా సరిత్తటమున తగనిడి, అదిగో ఆ కొలను పక్కన ఉంచి అని. అంతన్. ఇట్లా వాళ్ళు స్నానానికి సిద్ధమయ్యారు. స్నానం చేయడానికి ఆ బట్టలన్నీ కూడా తీసి ఒక చక్కన పెట్టారు. అట్లాగే ఆభరణాలన్నీ కూడా తీసి ఒక పేటికలో పెట్టుకున్నారు. ఆ తర్వాత స్నానం చేయడానికి సిద్ధమయ్యారు. ఇది ఈ పద్యంలో. తానంబు చేయుటకునై తానంబుల దిగి. ఇక్కడ తానము అనే దానికి మొదటి తానం కేవలం స్నానం అని, రెండో తానం దగ్గరికి వచ్చేసరికి తాను అంబులను దిగా అని, నీళ్లలో దిగడానికి అని. తాను అంబులను దిగా, అంబు అంటే నీళ్లు, అంబు తానం చేయడానికి అని. అలాగే మూడో తానం దగ్గరికి వచ్చేసరికి తానంబున దిగే. ఎవరెవరు? అప్పుడు కదంబంబప్పుడు ఆ తానంబున దిగే వసవితానంబు సరిత్తటమున. వసవితానంబు అని మళ్ళీ 4వ లైన్లో కూడా తానమే ఉంది, కానీ వసవితానము అని ఉంది. వసవితానము అన్నప్పుడు వస్త్రాల యొక్క సముదాయం అని అర్థం. ఇట్లా పాదం మొదట్లో 4 తానం అనే ఉంది, కానీ అర్థభేదాలు ఉన్నాయి. ఒక తానానికి స్నానం అన్నాడు, ఒకదానికేమో తాను ప్లస్ అంబు అని విడదీశాడు,
అలాగే ఒకదానికి తానమ్మున దిగే నీటిలో దిగే వసన వితానంబు అన్నప్పుడు వితానము అని చెప్పేసి చివరి దాంట్లో పైన ఒక అక్షరం కలిపితే అర్థం మారిపోయింది, వితానము అయింది. తానమే వితానము అయింది. ఇలా మొత్తం మీద నాలుగు పాదాల ఆరంభంలో తానమే ఉంది. అది విశేషం. సఖి కురులబ్ధమంచును బెసంగల హంసలు పారెమోము సీతగరుడంచు చెక్కవలు తాపమునందుచుదారె ఆశ చెంపకమని తుమెదల్జనియే నాస చెంపకమని తుమెదల్జనియే మత్స్యము సింహవటంచు నీటి ఏనికలట దాగే దేవి తటి నిల్వగనే రిపువర్గమూటచేన్. ఇదొక చమత్కారం. ఇక్కడ ఏమిటంటే ఆమె నీటిలోకి దిగగానే, నాయక నీటిలోకి దిగగానే నీటిలో ఉండేటువంటి జంతువులన్నీ భయపడి పారిపోయినాయి. పశువులు కానీ జంతువులు కానీ. ఎందుకు భయపడి పారిపోయినాయి అంటే కొన్ని శత్రుత్వం చేత. ఆ ఏమి శత్రుత్వమో ఇక్కడ ఒక్కొక్కటి చెప్పాడు. ఏమిటి చెప్పాడు ఆయన? సఖి కురులు అబ్దమంచును, ఆమె యొక్క వెంట్రుకలు అబ్దము మేఘము అని. అబ్దము అంటే మేఘం, అబ్దమంచును మేఘం అని. వెసంగల హంసలు వారెమోము, అది అక్కడ ఉన్నటువంటి హంసలు దూరంగా పారిపోయినాయి. పారెము, పారెన్ అంతవరకే. వెసంగల హంసలు పారె, అవి మేఘాలు అని చెప్పి హంసలు దూరంగా పోయినాయట. ఆ జుట్టు చూచి, మేఘం వంటి జుట్టుని కలిగి ఉంది కాబట్టి ఆ జుట్టు చూడగానే అవి మేఘాలేమో అని హంసలు దూరంగా పోయింది. సఖి కురులు అబ్దమంచును వెసంగల హంసలు పారే మోము సీతకరుడటంచు చెక్కవలు తాపమునందుచుతారే. ఆమె యొక్క ముఖము సీతకరుడంచు అంటే చంద్రుడు అనుకుని, సీతకరుడు అంటే చంద్రుడు, చంద్రుడని జక్కవలు తాపమునందుచుతారే. జక్కవ పక్షులు తాపంతో పారిపోయినాయి. చంద్రుడిని చూసి జక్కవలు పారిపోతున్నాడు తాపంతో. అది నిజంగా చంద్రుడా అంటే కాదు, ఆమె ముఖం. ఆమె అందులో దిగింది కాబట్టి ఆ ముఖాన్ని చంద్రుడు అనుకుని ఆమె పారిపోయినాయి అని. నాస చెంపకమని తుమ్మెదల్జనియే, ముక్కు చెంపకము అని తుమ్మెదలు పారిపోయినాయి సంపెంగా అని. తుమ్మెదల్జనియే మత్స్యము సింహమటంచు నీటియే నికలట దాగే, ఆమె నడుము సింహమధ్యం అని, అది సింహం అనుకుని అక్కడ ఉండేటువంటి నీటి ఏనుగులు దాగినవట. నీటి ఏనికలట దాగే దేవి తటి నిల్వగానే రిపువర్గమౌటచే. ఇవన్నీ కూడా రిపువర్గం కావటం వల్ల వాళ్ళని చూసి ఇలా భ్రమించి అవన్నీ దూరంగా పోయినాయి అని కవి చెబుతున్నాడు. చెలియలు దేవి ఇట్లు సరసిందిగి, చెలియలు దేవి సరస్సులో దిగి మునుగుచు తేలుచు ఒండరు జలము చల్లుకొంచు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ సహజంబుగా ముందునకి ఈదుచున్, ముందుకు ఈదుకుంటూ బడిన్ వెలిగిల బవళించును, వెలిగిల పడుకుని కూడా ఈదటం అనేది ఒకటి. వేగమ ఈదుచు ప్రక్కకి ఈదుచున్, ప్రక్కకి ఈదటం. నిలబడి ఈదుచున్, అలాగే నిల్చుని ఈదటం. ఈదటంలో ఉన్న రకాలు చాలా మంది రకరకాలుగా ఈదుతుంటారు. ఒకే రకంగా ఈదరు. ఒకళ్ళు ముందుకు ఈదుతుంటారు, వెలిగల పడుకుని ఈదుతుంటారు, ఒకళ్ళు నిలబడి ఈదుతుంటారు. అది బాగానే చెప్పాడు ఇక్కడ. నిలబడి ఈదుచున్ మరి మునింగియు నీదుచు, కనపడకుండా మునిగి నీళ్లలో మునిగి కూడా ఈదుచు ఉండిగా ఈయడం. ఆ రకంగా రకరకాలుగా ఈదుతూ ఆడుకుంటున్నారని చెప్పేసి చాలా సులభంగా ఉన్నటువంటి పద్యం ఇది. ఇందులో కొత్తగా చెప్పాల్సిందేం లేదు. చెలియలు దేవి ఇట్లు సరసిందిగి, సరస్సులో దిగి మునుగుచు తేలుచు ఒండరు జలములు చల్లుకొంచు
సహజంబుగా ముందునగి ఈదుచున్, ఒకళ్ళ మీద ఒక నీళ్లు చల్లుకుంటున్నారు, సహజంగా ముందుకు ఈదుతున్నారు అని. బడిన్ వెలికిల పవళించియును వేగమై ఈదుచు ప్రక్కకి ఈదుచున్, నిలబడి ఈదుచున్, అట్లా రకరకాల భంగిమల్లో ఈదుతున్నారని చెప్పడం. మరి మునింగియుని ఈదుచు నుండి రయ్యడిన్, ఆ సమయంలో అక్కడ మునిగి కూడా ఈదుతున్నారు కనపడకుండా. తరిణి ఒక్కతే నీటని ఈదంగా లేక మునుగుతును తేలుచుండిన ముదితలల్ల పరిహసింపుచు అందులో పడతి ఒకతే నీవిగొని తిన్నగా నీత నేర్పునంత. ఇక్కడ ఈదుతూ ఉన్నంతలో ఒక్కతే నీటని ఈదంగా లేక, ఈదడం చేతగాక మునుగుచు తేలుచుండిన ఒక ఒక చెలికత్తికి ఇలా ఈదడం చేత కావట్లేదు, మునుగుతూ తేలుతూ అవస్థ పడుతోంది. అప్పుడు వీళ్ళంతా కూడా ముదితలల్లా పరిహసింపుచు ఎగతాళి చేస్తూ అందులో ఒక పడి ఒక ఒక చెలికత్తె పడతి ఒకతే నీవి కొని, నీవి బంధం అంటూ ఉంటారు కదా, ఆ చెర యొక్క ముడి పట్టుకొని తిన్నగా ఈత నేర్పునంత, ఆ రకంగా లాగి పైకి ఈత నేర్పడం మొదలుపెట్టిందట. ఎదనొక కుంభముంగొని 10 ఏండ్ల నెలంత సరోవరమునన్ పొదలగా ఈదుచున్న బిడమున్వలదా కుచకుంభయుగ్మమింపొదవగ కలిగియున్ మునుగుచుందువు జవనియంచుదేవి నీళ్ల దరగనెట్లు స్త్రీల పరిహాసములే మనవచ్చున జరే. సరే, ఇక్కడ కూడా అట్లాగే ఎవరో 10 సంవత్సరాలు ఉండేటువంటి ఒక చిన్నపిల్ల ఏదనొక కుంభమున్ కొని 10 ఏండ్ల నెలంతా అన్నాడు. 10 సంవత్సరాలు ఉన్నాయని చక్కగా ఒక కుంభాన్ని పట్టుకుని కడవను పట్టుకుని వచ్చిందన్నమాట. ఏదనొక కుంభమున్ కొని 10 ఏండ్ల నెలంతా, ఒక కడవని చంకన పెట్టుకుని 10 ఏండ్ల పిల్ల సరోవరమునన్ పొదలగా నీరుతున్న, అట్లా సరోవరంలో ఇక్కడికి వచ్చి ఈదుతూ ఉంటే బిడమున్ వలద సిగ్గు, బిడమున్ వలద సిగ్గు వలదా అని కుచకుంభయుగ్మమింపదవగ కలిగి మునుగుచుందు జవనియంచు. అది కుచకుంభాలు 2 ఉండగా ఇలా మునుగుతున్నావు, ఆ మాత్రం చేత కావట్లేదా అని. ఇంపొదవ కలిగి మునుగుచుందువు జవనియంచు దేవి నీళ్ల దరగనెట్లు స్త్రీల పరిహాసములేవనో ఏమనవచ్చునజ్జరే. ఈ రకంగా నీళ్ళని ఇదయ్యేటట్టుగా ఇలా ఈదుతున్నావు అని అమ్మాయిని కొంచెం పరిహాసం చేస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల చిన్నపిల్ల కాబట్టి. ఇలా ఈ కథ ఇలా సాగుతోంది. మిగతా ఘట్టాన్ని ఇది కేవలం ఒక నాయకుడికి చెప్తున్నట్టున్నా, 3 నాయకులకి ఇదే సందర్భంగా ఆయన కవి చెబుతున్నాడు. ఇక్కడ 3 అర్థాలు ఏవి అని అనుకోవద్దు, 3 విడివిడిగా కనిపించటం లేదు, కానీ 3 నాయకులకి ఒకే సందర్భం, ఒకే రకమైనటువంటి భావం వచ్చేటట్టుగా చెబుతున్నాడు కవి అనేది గ్రహించాలి. ఇంతటితో ఈరోజు కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధర్య కావ్య పఠనం గమనించిన శ్రీ రత్న శర్మ గారికి ధన్యవాదాలు.